బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తే రామచంద్రాపురం ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో 3 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. 2 వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారం రోజుల క్రితం భారీగా చోరీ జరిగింది. పోలీసు ప్రత్యేక బృందాలు 3 రాష్ట్రాల్లో గాలింపు చేశాయి. కర్ణాటకలో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 28న జరిగిన ఈ చోరీలో 12 కోట్ల విలువైన 46 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు దుండగులు. మరిన్ని డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్ చెప్పండి, ముత్తూట్ ఫైనాన్స్ చోరీ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? డిసెంబర్ నెలాఖరులో జరిగిన వారం రోజులు అవుతున్న కేసు జరిగి దాదాపు అంతర్రాష్ట్ర ముఠాలకు సంబంధించినటువంటి గ్యాంగ్ చేసిన పని అనేది మొదటి నుంచి పోలీసులు భావించారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళు సీసీ కెమెరాల్లో వాళ్ళ దృశ్యాలు ఉండకుండా మొత్తం కూడా డివిఆర్ డిజిటల్ వీడియో రికార్డింగ్ సిస్టమ్ ను మొత్తం కూడా తీసుకెళ్లారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అట్లాగే మొత్తం మాస్కులు ధరించి పోలీసుల వేషధారణలో సూడో పోలీసులుగా అవతారం ఎత్తి సిబిఐ అధికారులుగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత తుపాకులతో బెదిరించి పరారైన తర్వాత కూడా ఎక్కడ వాళ్ళు ఈ పటాన్చెరు ఏరియా నుంచి కావచ్చు, లేదంటే సంగారెడ్డి లాంటి ఊర్లోకి వెళ్లకుండా డైరెక్ట్ గా ఔటర్ రింగ్ రోడ్ ను వాడారు. వికారాబాద్ మీద నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడ కూడా విలేజెస్ ఏరియాను కానీ సీసీ కెమెరాల ఎక్విప్మెంట్ ఉన్నటువంటి ఏరియాను టచ్ చేయకుండా మొత్తం బయట నుంచి వెళ్ళినటువంటి కండిషన్ ఉంది. అయితే దీంతో పోలీసులకు క్లూస్ దొరకడం కష్టమైంది. ఎక్కడైతే అఫెన్స్ జరిగినటువంటి ఏరియాలో కూడా వాళ్ళు ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. మొత్తానికి కేసు ట్రేడ్ అవుట్ అయిన విధానాన్ని చూస్తే మొత్తం మహారాష్ట్ర, కర్ణాటక అలాగే గుర్బల్గా లాంటి ఏరియాల్లో మొత్తం పూర్తి స్థాయిలో పోలీసులు 26 బృందాలుగా ఏర్పడి మొత్తం కూడా కూంబింగ్ నిర్వహించారు. పాత నేరస్తుల చిత్రాలు తీశారు. అట్లాగే వాళ్ళకి సంబంధించిన ఊహా చిత్రాలను కూడా రిలీజ్ చేశారు. దీనికోసం చాలా శ్రమించారని చెప్పాలి పోలీసులు. ఎందుకంటే ఆధారాలు ఉన్నటువంటి కేసుల్లోనే చాలా కష్టంగా మారుతుంది నిందితులను పట్టుకోవడం. అట్లాంటిది ఎలాంటి ఆధారాలు లేకుండా పట్టుకుంటారు. దీనికి వాళ్ళు ఏదైతే ఒక మెస్ దగ్గర ఆగినప్పుడు వాళ్ళు ఫుడ్ తినడానికి ఒక బాక్సుల్లో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకున్నారు. లంచ్ బాక్స్ అక్కడ మర్చిపోయినటువంటి క్రమంలోనే ఈ కేసు ట్రేడ్ తెలుస్తుంది. ఎందుకంటే ఆ లంచ్ బాక్స్ పై వీళ్ళకు ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ను ముందుగా పోలీసులు సేకరించారు. దాన్ని మహారాష్ట్ర పోలీసులకు పంపించినా అక్కడ ఎలాంటి డేటాబేస్ లభించలేదు. దీంతో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోకి మొత్తం వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ను పంపించిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వివరాలు తెలిసాయి. వివరాలు కనుక్కున్న తర్వాత ఒక వ్యక్తిని నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళతో పాటుగా మరో నిందితుడు సహకరించడంతో పాటుగా షెల్టర్ ఇచ్చినటువంటి వ్యక్తి, అట్లాగే 12 కోట్ల విలువైన బంగారాన్ని మొత్తం కూడా తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా దొరికారు. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ప్రస్తుతం అయితే క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఇప్పుడే ఒక ప్రెస్ నోట్ ను కూడా మీడియా రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ కమిషనర్ రిలీజ్ చేయడం జరిగింది. నిందితులను ఎట్లా ట్రేడ్ అవుట్ చేశారు, అట్లాగే దానికి సంబంధించిన వివరాలన్నింటినీ దాంట్లో పొందుపరిచారు. స్పష్టంగా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే నిందితులకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన డాటాలు మొత్తం కూడా అంటే 35 కెమెరాలను ట్రేడ్ అవుట్ 35 కెమెరాలకు సంబంధించినటువంటి దృశ్యాన్ని పోలీసులు సేకరించారు. కేసు దర్యాప్తులో భాగంగా వాళ్ళు వెళ్ళేటువంటి రూట్ మార్గాన్ని మొత్తం కూడా 35 సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి దృశ్యాలన్నింటినీ సేకరించారు. 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉన్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా వాళ్ళు దాన్ని రికార్డ్ చేయడం జరిగింది. రికార్డ్ చేసినటువంటి దృశ్యాలను బేస్ చేసుకుని ట్రేడ్ అవుట్ చేసినట్టుగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దీంట్లో కొన్ని విషయాలను మెన్షన్ చేశారు. వాటిని ప్రయత్నం చేద్దాం. సిబిఐ ఆఫీసర్లుగా వాళ్ళు వచ్చిన తర్వాత 5 నిందితులు ఈ మోడస్ ఆపరేషన్లో పాల్గొన్నారు. స్కార్పియోకు సంబంధించినటువంటి వాహనాన్ని వాడారు. కానీ ఎక్కడ కూడా వెహికల్ నెంబర్ పట్టుబడకుండా చేతకు సంబంధించి ఒక బజాజ్ చేతకు సంబంధించినటువంటి పాత వాహనానికి ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ ని వాడారు. అట్లాగే వాళ్ళు దాబాలో షెల్టర్ తీసుకున్నారు. ఎక్కడైతే ఘటన జరిగినటువంటి ఇన్సిడెంట్ దగ్గర నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఒక దాబాలో షెల్టర్ తీసుకున్నారు. షెల్టర్ తీసుకుని అక్కడి నుంచి 25వ తేదీన మరో వ్యక్తితో కలిసి 6 వాడి అనేటువంటి ఏరియాకి వెళ్ళారు. అక్కడి నుంచి పరిగి బస్ స్టాండ్ దగ్గర వెళ్ళినట్టుగా అంటే మొత్తం వాళ్ళు ఎక్కడైతే ఈ 35 ఏరియాల్లో వాళ్ళు తిరిగినటువంటి ఏరియాస్ గుర్తించారో వాడి ఏరియాలోని ఇతర రాష్ట్రానికి సంబంధించినటువంటి వాడి ఏరియాలో ఒక షెడ్ లో వాహనాన్ని పార్క్ చేసినట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. ఆ వెహికల్ ని సీజ్ చేసిన తర్వాత మిగతా అన్ని ఆధారాలు దొరికాయి. ఏదేమైనా దాదాపు చాలా మందికి సంబంధించినటువంటి బంగారాన్ని
మొత్తం కూడా అంటే మధ్యతరగతి బిలో మధ్యతరగతి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తమ బంగారాన్ని తాకట్టు పెట్టి తమకు అవసరమైనటువంటి నేపథ్యంలో ముత్తూట్ లాంటి ఫైనాన్స్ సంస్థలో డబ్బులు తీసుకునేందుకు బంగారాన్ని తాకపెట్టారు. వాళ్ళంతా కూడా సెంటిమెంట్ కి సంబంధించిన చాలా మంది మహిళలు అట్లాగే చాలా మంది కుటుంబాలు ఆ రోజు ముత్తూట్ ముందు ధర్నాలు చేశారు. వాళ్ళందరికీ కూడా ఈ ఇన్సిడెంట్ ఉపశమనం కలిగించింది. ఆ ఇన్సిడెంట్ లో ఎత్తుకెళ్ళినటువంటి 12 కోట్ల విలువైనటువంటి 46 కేజీల బంగారాన్ని మొత్తం కూడా రికవర్ చేసినట్టుగా పోలీసు చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా మరికొద్ది సేపట్లో సైబరాబాద్ లో ఉన్నటువంటి కమిషనరేట్ కి తీసుకొచ్చి వాళ్ళందరినీ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సంపత్.